బాపట్ల వెళ్లేందుకు ఈ నెల 6వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో అంగలకుదురు నుంచి రైల్వే స్టేషన్ కి ఆటో ఎక్కిన సుధాకర్ ని కొట్టి అతని వద్ద ఉన్న 1000 రూపాయలు సెల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ అతని స్నేహితుడు ఇరువురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. ఆటోని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీన అంగలకుదురు నుంచి సుధాకర్ అనే 62 సంవత్సరాల గల సీనియర్ సిటిజన్ బాపట్ల వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అయితే ఆటో డ్రైవర్ నంబూరు గణేష్, అతని స్నేహితుడు గుత్తి నాగరాజు ఇరువురు కొంత దూరం వెళ్ళాక సుధాకర్ని కొట్టి అతని వద్ద ఉన్న 1000 రూపాయలు సెల్ ఫోన్ తీసుకుని ఆయన్ని ఆటో నుంచి తోసేసి వెళ్లిపోయారు. దీంతో సుధాకర్ 3 టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ ఫుటేజెస్ ఆధారంగా వారిని గుర్తించి అరెస్టు చేయటం జరిగిందని డీఎస్పీ చెప్పారు. వారి వద్ద 1000 రూపాయలు అలాగే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆటోను కూడా సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. ఆటో డ్రైవర్లు ఇటువంటి నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ డీఎస్పీ జనార్దన్ రావు తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో 3 టౌన్ సీఐ సురేష్ బాబు, ఎస్ఐ ప్రకాశ్ రావు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి 3వ పట్టణ పరిధిలో ఒక సుధాకర్ రావు అని ఆయన అంగల్కుదురు నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి హ్యాండిక్యాప్డ్ అయిన వయసు 62 సంవత్సరాలు ఆటో ఎక్కుతాడు. రాత్రి 6వ తారీఖు రాత్రి 8 గంటలకి బాపట్ల వెళ్ళే ట్రైన్ ఎక్కుదామని ఆటో ఎక్కుతాడు. అతని యొక్క వృద్ధాప్యాన్ని కానీ అంగవైకల్యం కానీ ఆపర్చునిటీగా చూసుకొని ఆటో డ్రైవర్ అయిన నంబూరు గణేష్, అతని స్నేహితుడైన గుత్తి నాగరాకేష్ అనేవాళ్ళు అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న 1000 రూపాయలు ఒక జియో కంపెనీ సెల్ ఫోను లాక్కొని అతన్ని బలవంతంగా బెదిరించి ఆటోని తోసివేయడం జరిగింది. దీని మీద పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి వారిని మనం దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ల ద్వారా కనుగొని వాళ్ళని తీసుకొచ్చి ఆ 1000 రూపాయలు సెల్ ఫోను వాటితో పాటు ఈ ఆటోను కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది.